బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ లో ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి ఎపిసోడ్ కలకలం రేగుతోంది. రోహిన్ రెడ్డి తీరుపై ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సొంత నియోజకవర్గ నేతలే ఫిర్యాదు చేశారు. ఇటీవల అంబర్పేటలో జరిగిన ఘర్షణను మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు. డీసీసీని ఎంపిక చేసేందుకు వచ్చిన అబ్జర్వర్స్ ను కలిసి అభిప్రాయం చెప్తుండగా అడ్డుకున్నారని కంప్లైంట్ చేశారు. అంతేకాదు రోహిన్ రెడ్డి బెదిరిస్తున్నారని, కేసులు కూడా పెడుతున్నారంటూ వాపోయారు. నిన్న పోలీస్ స్టేషన్ కూడా పిలిపించారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రోహిన్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పట్టుబడుతున్నారు. సీఎం పేరు చెప్పి బెదిరిస్తున్నారంటూ మండిపడ్డారు. రోహిన్ రెడ్డికి మరోసారి డీసీసీ అవకాశం కల్పించకూడదంటూ మీనాక్షి నటరాజన్ను కోరారు స్థానిక నేతలు. రోహిన్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి మీనాక్షి నటరాజన్ కు ఫిర్యాదు చేశారు. స్థానిక ఏఐసీసీకి సంబంధించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు సొంత నియోజకవర్గ నేతలు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. హేమ, చెప్పండి, రోహిన్ రెడ్డి వ్యవహార శైలికి సంబంధించి కూడా తీవ్రంగా నియోజకవర్గ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అటు మీనాక్షి నటరాజన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అతనిపై యాక్షన్ ఎలా ఉండబోతుందంటారు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి రోహిన్ రెడ్డి పైన రీసెంట్ డేస్ లో అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగా ఒక్కొక్కరు కూడా ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా తీసుకొని వెళ్తున్నారు. ఇక మొన్న అంబర్పేటలో జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం డీసీసీల ఎంపికలో భాగంగా ఏఐసీసీ నుంచి 22 మంది అబ్జర్వర్లు వచ్చారు. వాళ్ళంతా కూడా తమకు కేటాయించినటువంటి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. మొన్న అంబర్పేట నియోజకవర్గానికి వెళ్ళినటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి ఏఐసీసీ అబ్జర్వర్ ని కలిసి స్థానికులు తమ ఇబ్బందులతో పాటు ఎవరైతే డీసీసీ అభ్యర్థిగా ఉంటే బాగుంటుందో తమ అభిప్రాయాన్ని తెలపడానికి వెళ్ళినటువంటి సమయంలో రోహిన్ రెడ్డికి సంబంధించి, అంటే ప్రస్తుతం ఖైరతాబాద్ డీసీసీగా రోహిన్ రెడ్డి ఉన్నారు. సో ఆయన వర్గీయులంతా కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులను అడ్డుకున్నారు. అండ్ అబ్జర్వర్ ని కలిసేందుకు ప్రయత్నం చేస్తే కూడా కలవనీయకుండా వాళ్ళందరినీ బయటకి తోసేసినటువంటి పరిస్థితి. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు మరియు రోహిన్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి నేతల మధ్య కూడా పెద్ద ఎత్తున వాగ్వాదం చోటు చేసుకుంది, ఘర్షణ చోటు చేసుకుంది. అనంతరం అక్కడ ఉన్నటువంటి స్థానికుల పైన రోహిన్ రెడ్డి వర్గీయులు సీఎం పేరు చెప్తూ కూడా బెదిరించారు. అండ్ రోహిన్ రెడ్డి కూడా కొంతమందిని సీఎం పేరు చెప్తూ బెదిరిస్తున్నారని, అండ్ వాళ్ళ పైన కేసులు కూడా నమోదు చేస్తాము అంటూ కూడా ఆ రోజు అందరినీ బెదిరించినటువంటి పరిస్థితి. అండ్ అక్కడ జరిగినటువంటి సంఘటనను కవరేజ్ చేసిన మీడియా ఫోన్లు కూడా గుంజుకున్నటువంటి పరిస్థితి. అనంతరం పెద్ద ఎత్తున దీనిపైన అక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా అసహనం వ్యక్తం చేశారు. ఇక ఈ రోజు ఉదయం ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ నేరుగా ఖైరతాబాద్ జిల్లాకు సంబంధించిన